స్టూడెంట్స్, మనము నిన్నటి క్లాస్లో దేని గురించి తెలుసుకున్నాం బేటా? గ్రామర్, తెలుగు గ్రామర్. ఫస్ట్ ఏమైపోయినాయి? అక్షరమాల, అచ్చుల గుర్తులు మరియు అదేవిధంగా భాషా భాగములు మరియు సందులు గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు క్లాస్లో మనము సమాసాలు బేటా. ఏంటి? సమాసాలు, సమాసములు. నిన్నటి క్లాస్లో ఇవి అయిపోయినాయి. సమాసములు మొత్తం 6 విధములుగా ఉంటాయి బేటా. ఎన్ని ఉంటాయి? మొత్తం 6 విధములుగా ఉంటాయి. 6 విధాలుగా, విధములు. ఫస్ట్ సమాసాలు 6 విధములు బేటా. నిన్నటి క్లాస్లో సమాసం గురించి ఎక్స్ప్లెయిన్ అయిపోయింది కదా బేటా. ఈరోజు 6 విధములు. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ తత్పురుష సమాసము. తత్పురుష సమాసము. సెకండ్ వన్ కర్మాధారయ. కర్మాధారయ సమాసము. థర్డ్ వన్ ద్విగు సమాసము. ద్విగు సమాసము. ఫోర్త్ వన్ ద్వంద్వ సమాసము. ద్వంద్వము సమాసము. ఫిఫ్త్ వన్ బహువ్రీహి సమాసము. బహువ్రీహి సమాసము. సిక్స్త్ వన్ అవ్యయ భావము. అవ్యయీ భావము సమాసము కదా. మొత్తం సమాసంలో ఎన్ని విధములుగా ఉంటాయని చెప్పుకున్నా? సమాసంలో మొత్తం 6 విధములుగా ఉంటాయి. ఫస్ట్ వన్ తత్పురుష సమాసము. ఫస్ట్ వన్ ఏంటి బేటా? తత్పురుష సమాసము. సెకండ్ వన్ కర్మాధారయ సమాసము. సెకండ్ వన్ ఏంటి? కర్మాధారయ సమాసము. థర్డ్ వన్ ద్విగు సమాసము. థర్డ్ వన్ ఏంటి? ద్విగు సమాసము. ఫోర్త్ వన్ ద్వంద్వము సమాసము. ద్వంద్వము సమాసము. ఫిఫ్త్ వన్ బహువ్రీహి సమాసము. ఫిఫ్త్ వన్ ఏంటి? బహువ్రీహి సమాసము. సిక్స్త్ వన్ అవ్యయీభావము. అవ్యయీభావ సమాసము. మొత్తం ఎన్ని చెప్పుకున్నా? సమాసంలో మొత్తం 6 విధములుగా ఉంటాయి. ఇవి బేటా. ఫస్ట్ మనం తెలుసుకున్నది ఏంటి? తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? తత్పురుష సమాసము. తత్పురుష సమాసం బేటా. ఈ సమాసంలో ఉత్తర పదార్థము, ఉత్తర పదార్థము ప్రధానము గలది. ఉత్తరాన్ని తెలుసు కదా బేటా. పూర్వ పదము మరియు ఉత్తర పదం. ఈ సమాసంలో 2 పదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏమేమి ఉంటాయి? పూర్వ పదము మరియు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఉత్తర పదము. పూర్వ పదము మరియు ఉత్తర పదం అనేది ఉంటుంది సమాసంలో. పూర్వ పదము అంటే మొదటన ఉండేది, ఉత్తర పదము అంటే రెండవది పదము. పూర్వ పదం అంటే ఫస్ట్ వన్, ఉత్తర పదము అంటే సెకండ్ వన్. ఈ విధంగా అంటే ఇందులో ఈ తత్పురుష సమాసంలో ఏది ప్రధానమైనదంట అంటే ఉత్తర పదమే ప్రధానమైనది. ఏ పదం ప్రధానమైనది? తత్పురుష సమాసంలో ఉత్తర పదము ప్రధానము గలది. అంటే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది బేటా. ఇక్కడ చూడండి, రాజా పురుషుడు. ఉదాహరణ చూడండి, రాజా పురుషుడు. రాజా పురుషుడు ఇచ్చినప్పుడు మనం ఇక్కడ పురుషులకు ప్రాధాన్యత కానీ రాజు కాదు. ఇక్కడ పురుషుడు రెండవది కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత మనం దేనికి తీసుకోవాలనుకున్నాం? ఉత్తర పదార్థమే కాబట్టి ఇక్కడ రాజా అనేది ఇది ప్రథమ అవుతుంది. ఇదేమో పూర్వ పదం అవుతుంది. ఇదేమో ఉత్తర పదం బేటా. 2 పదాలు ఉన్నాయా?
ఈ ఉత్తర పదములకు ద్వితీయాది విభక్తులు చేరడం వలన ఇవి 6 విధాలుగా ఉన్నాయి బిడ్డ. ఈ తత్పురుష సమాసంలో ద్వితీయాది విభక్తులు చేరడం వలన, ద్వితీయ అంటే మనం చెప్పుకున్నాం, రెండవది ద్వితీయ అంటే ద్వితీయ విభక్తులు చేరడం వలన దీనిని ఎన్ని విధాలుగా చేసుకుంటారంట? దీన్ని ద్వితీయ విభక్తులు చేరడం వలన ద్వితీయ విభక్తులు చేరుటను బట్టి 6 విధాలుగా ఉన్నాయి. ఇది తత్పురుష సమాసము ద్వితీయ విభక్తులు చేరుటను బట్టి 6 విధాలుగా ఉన్నాయట. ఫస్ట్ వన్ పదము, ఉదాహరణలోని పదము విగ్రహ వాక్యం, పదము విగ్రహ వాక్యం సమాసం పేరు. మనము ఈ తత్పురుష సమాసము అని తెలుసుకోవడం ఏ విధంగా ఇక్కడ మనం చూసుకుంటాం. ఎన్ని విధాలుగా ఉన్నాయట? 6 విధాలుగా ఉన్నాయట. ఫస్ట్ వన్ నెల తాల్పు. ఫస్ట్ వన్ ఏంటి? నెల తాల్పు. నెలను తాల్చిన వాడు, నెలను తాల్చిన వాడు. నిన్న విభక్తి ప్రత్యయాలు తెలుసుకున్నారు కదా బేట, విభక్తి ప్రత్యయాలు తెలుసుకున్నారు కదా. ఇందులో ఏ విభక్తి ప్రత్యయానికి చెందింది? ఏం కలిసింది ఇక్కడ? నో, నిన్ను నేను గురించి కదా. ఏ విభక్తి ప్రత్యయము? ద్వితీయ విభక్తి ప్రత్యయం పెట్టాలి. ద్వితీయ విభక్తి ప్రత్యయం. అర్థమైందా? నెల తాల్పు, నెలను తాల్చిన వాడు. ఇక్కడ నిన్ను గురించి కదా ఇక్కడ ఇది వచ్చి చేరింది. ఇక్కడ పదంలకు చివర వచ్చి తేలింది. ఇక్కడ ఇంపార్టెంట్ దేనికి ఇచ్చినాం? దీనికే కలిసింది కదా ఇంపార్టెంట్ కూడా. ఇక్కడ దాల్చిన వాడు. ఈ విధంగా పదముల మధ్య అక్షరాన్ని ఎల్లటానికి విభక్తి ప్రత్యయాలు ఉపయోగపడతాయి. ఇందులో మొదటిది ఫస్ట్ ద్వితీయ విభక్తి బిడ్డ. సెకండ్ వన్ గుణహీనుడు. గుణహీనుడు, గుణముల చేత హీనుడు. గుణముల చేత హీనుడు. ఇక్కడ చేత అనే విభక్తి వచ్చింది కదా బేట. చేత అంటే చేతంచే తోడంతో. ఈ విభక్తి ప్రత్యయం ఏంటి? చేత అంటే చేతంచే తోడంతో అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కదా. ఇది ఎన్నో విభక్తి ప్రత్యయం బేట? చేతంచే తోడంతో తృతీయ విభక్తి. ఏంటి? తృతీయ విభక్తి. ఈ సమాసాలకు ఉపయోగపడేటి విభక్తి ప్రత్యయాలు బేట ఖచ్చితంగా రావాలి. విభక్తి ప్రత్యయాలు ఎన్నో చెప్పుకున్నా ముందటి క్లాసులో విభక్తి ప్రత్యయాలు మొత్తం 8. 8లో ఏమేమిటి? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి మరియు సంబోధన ప్రథమ విభక్తి. ఈ విధంగా ఇక్కడ నిన్నుల గురించి అనేదేమో ద్వితీయ విభక్తి. ఇక్కడ చేతంచే తోడంతో కాబట్టి ఇది తృతీయ విభక్తి. ఓకేనా? తాటమని చూడండి. పొట్టకూడు. పొట్టకూడు. ఓన్లీ లిసన్ అమ్మా, క్లాస్ వర్క్ లో రాయకండి. సరేనా? క్లాస్ వర్క్ లో రాయకండి. పొట్టకూడు. దీన్ని విగ్రహ వాక్యం ఎంత రాయాలి? ఈ పదముల మధ్యన సంబంధాలు ఏర్పడడానికి విభక్తి ప్రత్యయాలు
విభక్తి. చతుర్థి విభక్తి. ఫోర్త్ వన్ చూడండి, దొంగ భయము. దొంగ భయము. దొంగ భయము ఇదొక పదం, ఇదొక పదం. అవునా? రెండు పదాలను విగ్రహవాక్యం రాయాలి అంటే విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగించాలి. దొంగ భయము అంటే మనం ఏం రాయాలక్కడ? విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగించాలి. సంబంధాన్ని ఏర్పరచాలంటే మనం విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగించాలి. ఇక్కడ దీన్ని విగ్రహవాక్యం రాయాలంటే దొంగల వలన భయము. దొంగల వలన భయము. ఏ విభక్తి చెప్పండి? నేర్చుకున్నారు కదా నిన్నటి క్లాస్ లో. దొంగల వలన భయము పంచమీ విభక్తి బట. వలనం కంటే పట్టి కదా. పంచమీ విభక్తి యొక్క ప్రత్యయం ఏంటి? వలనం కంటే పట్టి. ఇదేంటి? పంచమీ విభక్తి. పంచమీ విభక్తి. ఫిఫ్త్ వన్, దేశ చరిత్ర. దేశ చరిత్ర. దేశ చరిత్ర ఇది కూడా రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఏమున్నాయి? దేశ చరిత్ర. దీన్ని మనము ఇక్కడ విగ్రహ వాక్యం రాయాలంటే పదముల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. పదముల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే మనకు విభక్తి ప్రత్యయాలు అనేది వచ్చుండాలన్నప్పుడు ఇక్కడ దేశ చరిత్ర అంటే దేశం యొక్క చరిత్ర. దేశము యొక్క చరిత్ర. ఇక్కడ యొక్క అనేది వచ్చింది బేట విభక్తి ప్రత్యయం. విభక్తి ప్రత్యయం ఇక్కడ యొక్క అంటే దేని యొక్క తత్పురుషం? అది దేని యొక్క ప్రత్యయం? యొక్క కీకు యొక్క లోపల. కీకు యొక్క లోపల అంటే షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి. అర్థమవుతున్నాయా? పదము విగ్రహ వాక్యము సమాసము పేరు. ఈ పదముల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనము విభక్తి ప్రత్యయాలు అనేది ఉపయోగపడతాయి. విభక్తి ప్రత్యయాలు వచ్చినప్పుడే మనము విగ్రహ వాక్యం అనేది రాయగలుగుతాము. ఇక్కడ చూడండి, నెల తాళ్ళు. నెలను తాల్చిన వాడు. నో నిన్నున్న గూర్చి గురించి. ద్వితీయ విభక్తి. సెకండ్ వన్, గుణహీనుడు. గుణముల చేత హీనుడు. ఇక్కడ కూడా విభక్తి ప్రత్యయము. అర్థవంతమైన వాక్యం రావాలి అంటే మనము ఇవి ఉపయోగించుకోవాలి. గుణముల చేత హీనుడు. చేతచే తోడంతో తృతీయ విభక్తి. చేతచే తోడంతో తృతీయ విభక్తి. పొట్టకూడు. పొట్టకూడు అనేది టూ వర్డ్స్ బెటర్, రెండు పదాలు. ఈ రెండు పదాల మధ్యలో మనకు సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. విగ్రహ వాక్యం రాయాలి అంటే పొట్ట కొరకు కూడు. కొరకు కొరకున్నాయి కదా. కొరకున్నాయి ఏ విభక్తి ప్రత్యయం? అది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయము. ఫోర్త్ వన్ చూడండి, దొంగ భయము. ఈ రెండు పదాలు ఇక్కడ. దొంగ అనేది ఒక పదము, భయము అనేది ఒక పదము. ఈ రెండు పదాలని కలిపి రాయాలి అంటే విభక్తి ప్రత్యయం ఉండాలి. ఆ విభక్తి ప్రత్యయం మనకు తెలిసినప్పుడే మనకు విగ్రహ వాక్యం అనేది వస్తుంది. ఆ విగ్రహ వాక్యం దేనికి సంబంధించిందో మనకు సమాసం పేరు వస్తుంది మేడం. దొంగ భయము అంటే దొంగల వలన భయము. దొంగల వలనే కదా భయం అనేది. వలన. వలనం కంటే పట్టి. వలనం కంటే పట్టి ఏ విభక్తి ప్రత్యయమమ్మా? పంచమీ విభక్తి. వలనం కంటే పట్టి పంచమీ విభక్తి యొక్క ప్రత్యయాలు. ఫిఫ్త్ వన్, దేశ చరిత్ర. దేశ చరిత్ర అనేది కూడా రెండు పదాలు. దేశ చరిత్ర అంటే దేశం యొక్క చరిత్ర. దేశం యొక్క చరిత్ర. షష్ఠి విభక్తి. యొక్క అనేది కీకు యొక్క లోపల కదా షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు. ఇక్కడ పదంలో మధ్యన కలుగుతున్న లెటర్స్ కి ఆ విభక్తి ప్రత్యయాలకు మీకు సంబంధం ఉంటుంది కాబట్టి విభక్తి ప్రత్యయాలు అనేది ఖచ్చితంగా మీకు రావాలమ్మా. కీకు యొక్క లోపల షష్ఠి విభక్తి. అర్థమైందా? మాట నేర్పరి. మాట అనేది ఒక పదం, నేర్పరి అనేది ఇంకొక పదం. మాటల యందు నేర్పరి. మాట నేర్పరి అంటే మాటల యందు నేర్పరి.
యందు అనేది మనకు ప్రత్యయం కదా బేట. ఏ ప్రత్యయం ఇక్కడ? సప్తమి. అవునా? అందున్నాను కదా, అందున్నాను. సప్తమి, సప్తమి విభక్తి ప్రత్యయం. అవునా? మాట నేర్పరి, మాటల యందు నేర్పరి. యందు అనేది విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది సప్తమి విభక్తి యొక్క ప్రత్యయం కాబట్టి ఇది సప్తమి విభక్తి బేట. ఇంకోటి పూర్వకాలము. పూర్వకాయము, పూర్వకాయము అంటే కాయం యొక్క పూర్వ భాగము. కాయం యొక్క పూర్వ భాగం అంటే ఇక్కడ ఈ పదం ఫస్ట్ వచ్చి పూర్వ పదం సెకండ్ వచ్చింది, పరపదం అంటే ఉత్తర పదం ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ విభక్తి తత్పురుష సమాసము వేరైంది బేట. చూడండి, పూర్వ ఫస్ట్ ఏముంది? పూర్వకాయము ఉంది, రెండు పదాలు కదా. కానీ ఇక్కడ మనం విగ్రహ వాక్యం రాస్తున్నప్పుడు కాయము యొక్క పూర్వము ఏమని రాయాలి? కాయము యొక్క పూర్వము. కాయము యొక్క పూర్వము. ఇదేంటి? ప్రథమ తత్పురుష సమాసము. ఇది ప్రథమ తత్పురుష సమాసం. లాస్ట్ వన్ అధర్మము. అధర్మము అంటే ధర్మము కానిది. అధర్మము అంటే ధర్మము కానిది. అధర్మము అంటే ధర్మం. నగ్న తత్పురుష సమాసము. ఏం తత్పురుష సమాసం ఇది? నగ్న తత్పురుష సమాసము. మనము ఎన్ని విధాలుగా తెలుసుకున్నాం సమాసాలు? మొత్తం 6 విధాలుగా తెలుసుకొని ఫస్ట్ వన్ తత్పురుష సమాసం గురించి తెలుసుకుంటున్నాం బేట. తత్పురుష సమాసము ద్వితీయ విభక్తులు చేరుటను బట్టి 6 విధాలుగా ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం కదా. పదము విగ్రహ వాక్యము సమాసం పేరు. నెలదాటు, నెలను దాచిన వాడు. నువ్వు ఇక్కడ నువ్వు వచ్చింది. ఏ విభక్తి యొక్క ప్రత్యయం బేట? ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయం కాబట్టి ఇది ద్వితీయ విభక్తి తత్పురుష సమాసము. ద్వితీయ విభక్తి తత్పురుష సమాసం.
ఓకేనా? క్లాస్ వర్క్ లో రాయకండి హోంవర్క్. ఏంటంటే సమాసంలో ఉన్నాయి కదా బేటా, ప్రాక్టీస్ ఇన్ రఫ్ బుక్ బేటా, ప్రాక్టీస్ ఇన్ రఫ్ బుక్. ఓన్లీ క్లాస్ వర్క్ లో రాయకండి, సరేనా? ఇలా ఓన్లీ ఆర్ బుక్ లో ప్రాక్టీస్ చేసుకోండి సమాసాల గురించి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. सभी को शुभोदय। 7वीं कक्षा का स्वागत है। आज का लेसन, आज का पाठ कौन सा पाठ है? 5वां। 5th लेसन क्या है बेटा? आसमान गिरा। आसमान गिरा, आसमान बोले तो क्या है? आकाश। आकाश गिरता बेटा? नहीं गिरते ना, गिरते आसमान। आसमान गिरा करते, इसके बारे में जानकारी देंगे, कैसा गिरे क्या है पाठ में चलेंगे। चले तो हमको भी पता चलते ना आसमान कैसा गिरता। कभी भी नहीं सुने आसमान गिरा जैसा। आसमान गिरा बोल के पाठ दिए, उसमें क्या है? ओके, देखो बेटा चित्र देखो क्या है। चित्र में क्या है बेटा? ये क्या है? ये वेल है, वेल, कुएं, कुएं है। इधर क्या है? ये एक सिंह है। ये क्या कर रहे हैं? उसके झांक कर कुएं में देख रहा है। इधर क्या है? खरगोश है। खरगोश कैसा देख रहे इसको? इधर एक पेड़ है, इधर एक पत्थर पर्वत है, इधर कुएं है। कुएं को क्या बोलते? वेल बोलते। इसका कहानी क्या है सुनेंगे। चित्र में क्या दिखाई दे रहा है? चित्र में कुएं, एक पेड़, एक माउंटेन और एक खरगोश, एक सिंह। सिंह क्या कर रहा है? सिंह उसमें देखे, उसके देखे तो क्या क्या दिखाई पड़ रही? उसका छाया दिखाई पड़ रही, उसका फेसिज उसमें देखे तो, पानी में देखे तो हमारा चित्र दिखाई पड़ते ना। उन्होंने क्या सोचे? अरे दूसरा सिंह आ गया, कौन है? अम्मो दूसरा शत्रु आ गया बोल के सोचे। खरगोश क्या है? बहुत बुद्धिमान है, इन्हों इसको लेके आए। तुम्हारा जैसा एक राजा है, तुम भी जंगल का राजा है ना, तुम्हारे जैसा और एक आए सिंह बोल के, कहाँ है बोल के ये घूमकर आ गए तो इन्हों वेल के पास लेके आए, कुएं के पास लेके आके देखो अंदर देखो बोले। देखे तो उसका उन्होंने देख के बहुत गुस्सा हो जा रहे, वो भी है ये। ओके बेटा, चित्र में क्या दिखाई दे रहा है? सिंह, कुएं, पेड़, माउंटेन, खरगोश। शेर कुएं में देखकर क्या सोच रहा होगा? कुएं में देखकर क्या सोच रहा होगा? अरे मेरा जैसा मेरा शत्रु आ गया, कौन है ये बोल के सोचे। इसको दिमाग नहीं है। खरगोश शेर से क्या कहा रहा होगा? खरगोश क्या कहा रहा? शेर से तुम्हारा जैसा एक शेर आए, वो देखो इसमें देखो बोले तो उन्होंने क्या सोचे? अरे दूसरा शेर आ गया बोल के वो सोचे। और अब पाठ में चलेंगे। एक खरगोश था, वहाँ पेड़ के नीचे सो रहा था। खरगोश बोले तो कौन है? हियर। खरगोश बोले तो खरगोश ये है, इधर है ना खरगोश, देखे ना ये खरगोश पेड़ के नीचे सो रहा था। अचानक बोले तो सडनली, अचानक बोले तो सडनली क्या हो गया? अचानक जोर की आवाज आई। आवाज बोले तो साउंड, आवाज बोले तो क्या है? साउंड, ध्वनि, साउंड आया एक अचानक। यहाँ खरगोश था, वहाँ पेड़ कहाँ सो रहा था बेटा? पेड़ के नीचे सो रहा था। अचानक जोर की आवाज हुई, जोर से, बहुत जोर से, लाउडली। जोर बोले तो लाउडली आवाज आ गया, लाउडली जोर से एक आवाज आ गया, लाउडली। धम्म, खरगोश उठ बैठा। क्या हो गया? धम्म बोल के जोर से आवाज आई, उठ बैठा। वहाँ बोला, अच्छे नींद में था खरगोश, एक पेड़ के नीचे सो गया। पेड़ के नीचे कैसा रहता? बहुत अच्छा हवा था। पेड़ के नीचे सो गए तो अच्छा हवा आ रहा, अच्छा जोर नींद में है। अचानक जोर की आवाज हुई तो धम्म खरगोश उठ बैठा। वहाँ बोला, अरे क्या गिरा इधर बोल के सोचे। खरगोश ने इधर उधर देखा, कोई भी नहीं दिखाई पड़ रहे, उसे कुछ दिखाई नहीं दिया।
उसे लगा आसमान गिर रहा है। क्या सोचा, अम्मो धम्म आवाज आए ना पेड़ के नीचे सो गए ना, उसको क्या सोचे उन लोग खरगोशा, अरे धम्म आवाज आए, अरे आकाश गिर रहे हैं बोल के क्या सोचे, उसे लगा आसमान गिर रहा है। खरगोश डर गया और भागने लगा, डर के भागने लगा। आकाश क्या है बेटा, एक खरगोश था, वो पेड़ के नीचे सो रखा था। अचानक उसका एक जोर से एक आवाज सुनाई पड़ी। आवाज सुनाई पड़े तो क्या किया अरे क्या गिरा बोल के इधर उधर देखा, इधर उधर देखा तो कोई भी नहीं दिखाई पड़े। उसे लगा आसमान गिर रहा है, सोच के डर गया और भागने लगा। भागने बोले तो दौड़ करना, रनिंग करना, भाग लगा। आसमान गिरे बोल के भाग लगा। आसमान गिरे तो किधर भी दौड़े तो गिरते ना, आसमान पूरा रहता, कहाँ भी गए तो गिरता ना। उन्होंने भागने लगा। भागते भागते उसे एक लोमड़ी मिली। लोमड़ी बोले तो क्या है, फॉक्स। लोमड़ी मिली। उसने पूछा, खरगोश भाई कहाँ जा रहे हो, जरा सुनो तो। ओके बेटा, क्या हुआ, एक खरगोश था वहाँ अचानक नीचे सो रहा था पेड़ के नीचे। अच्छा हुआ था ना, घर नींद में है, नींद में है तो जोर से एक आवाज़ सुनाई पड़ी। वो धम बोल के आवाज़ आए तो क्या किया अरे क्या गिरा बोल के इधर उधर देखे तो कुछ भी नहीं दिखाई पड़े। डर गए। एक बार उसे लगा आसमान गिर रहा है, सोच के डर गया, इसलिए उन्हें भागना लगा। भागते भागते उसे एक लोमड़ी मिली। रास्ते में कौन मिला, लोमड़ी मिली। क्यों भाग रहा है, उसने पूछा। किससे, खरगोश से पूछा। खरगोश भाई कहाँ जा रहे हो, जरा सुनो तो। अरे कहाँ जा रहे हैं सर, सुनो ना, इतना स्पीड क्यों भाग रहे, इतना तेज से दौड़ रहा है। खरगोश भागते भागते बोला, नहीं रुके, भागते भागते बोले, रनिंग करके करके क्या बोला, आसमान गिर रहा है। भागते भागते उसे एक लोमड़ी मिली। उसने पूछा, खरगोश भाई कहाँ जा रहे हो, जरा सुनो तो बोल के पूछे। खरगोश भागते भागते बोला, आसमान गिर रहा है, भागो भागो, जल्दी भागो बोल के उनको भी भगाए। उन्होंने लोमड़ी भी कुछ भी नहीं सोचे, लोमड़ी भी भागने लगी, उन्होंने भी भागने लगे। कहाँ आसमान गिरता, देखो दिमाग में नहीं है। आगे जाकर उन्हें एक भालू मिला। भालू बोले तो बियर। वो क्या किया, भालू बोला, ठहरो ठहरो, कहाँ भागे जा रहे हो बोले तो उनको तो लोग भाग रहे, सुन रहे नहीं किसी का बात। खरगोश और लोमड़ी बोले, भागो तुम भी भागो, आसमान गिर रहा हो बोल के उनको भी बोले। भालू भी उनके साथ भागने लगा। खरगोश, लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले। हाथी बोले, अरे सब क्यों भागे जा रहे हो, ठहरो कुछ बताओ तो बोल के पूछे। देखो इधर कैसा भाग रहे हैं, कैसा एक के पीछे एक खरगोश है, लोमड़ी है, लोमड़ी के बाद बाल आए, बालों के बाद और हाथी भी आता है। हाथी पूछे, भालू बोला आसमान गिर रहा है, तुम भी भागो। हाथी भी भागने लगे, उन्हें भी भागने लगा। कहाँ गिर रहे बोल के कोई भी नहीं पूछे, सब भाग रहे थे। आगे आगे खरगोश, उसके पीछे पीछे लोमड़ी, उसके पीछे भालू और सबके पीछे हाथी। भागते भागते उन्हें शेर मिला। उसने पूछा, तुम सब क्यों भागे जा रहे हो बोल के शेर पूछा। सभी नहीं पूछे, भागे तो आसमान गिरा बोले तो उन भी भाग गए। शेर पूछा, हाथी बोला आसमान गिर रहा है, तुम भी भागो बोल के हाथी बोले। शेर ने दहाड़ कर कहा, घुर्रू ऐसा करते ना शेर का, दहाड़ कर कहा, आसमान गिर रहा है, कहाँ गिर रहा है। अभी तक कोई भी नहीं पूछे ऐसा, सब उनका बात सुनकर भागने लगे। देखो कैसा बुद्धिमान है शेर, सभी को पूछे कहाँ गिर रहा है बोल के पूछे। रुको बोल के सबको रुकाया। यहाँ सुनकर सभी जानवर रुक गए, सभी स्टॉप हो गए। शेर ने पूछा, किसने कहा आसमान गिर रहा है, तुमको कौन बोले आसमान गिर रहा है बोल के। हाथी बोला, भालू ने कहा। शेर ने दहाड़ कर कहा, आसमान गिर रहा है, कहाँ गिर रहा है। सभी नहीं पूछे, इनका बात मानकर सभी भाग रहे हैं। शेर आसमान गिर रहा है, कहाँ गिर रहा है, रुको बोलकर सबको रुकाए। यहाँ सुनकर सभी जानवर रुक गए।
शेर ने पूछा। किसने कहा आसमान गिर रहा है? कौन कहा आपको आसमान गिर रहा है? हाथी बोला बालू ने कहा। बोला बालू बोला अरे लोमड़ी ने कहा, मुझसे लोमड़ी ने कहा। एक एक क्या कहा? हाथी बोला बालू ने कहा। बालू बोला एक के पीछे एक के बाद में ना, पहले कौन है? खरगोशा है, बाद में पीछे क्या है? इसके पीछे लोमड़ी, लोमड़ी के पीछे बालू, बालू के पीछे हाथी। सब इनका बात खरगोश का बात मानकर सब भाग रहे हैं। इसके पीछे क्या है कोई भी नहीं समझ लिए, सब इनके बात मानकर भाग गए। लोमड़ी बोली मुझसे तो खरगोश ने कहा था, मुझसे खरगोश कहा था, सबसे पहले इसी ने कहा था बोल के सब बोले। खरगोश चुप रहा। शेर बोला खरगोश कहाँ गिर रहा है? आसमान बताओ, आसमान गिरता बताओ। खरगोश ने कहा मैं तो पेड़ के नीचे सो रहा था, वही धम्मू से आसमान गिरा। खरगोश क्या बोले? मैं पेड़ के नीचे सो रहा था, धम्मू से आसमान गिरा। शेर ने कहा चलो चलकर देखो, चलो चलेंगे पेड़ के नीचे चलेंगे, देखेंगे कहाँ गिरा। वे सब उस पेड़ के नीचे गए। सबने पेड़ के नीचे देखा, वहाँ एक बड़ा सा फल गिर पड़ा था। सब पेड़ के पास गए तो क्या हुआ? उधर एक बड़ा सा फल गिर गया। इसका ही आवाज आया, धम बोल के आवाज आ गया। खरगोश चौंक गया। शेर बोला तो यही तुम्हारा आसमान था, लो फिर आसमान गिरा, भागो बोल के सबको भगाया। क्या किया? वैसा ही एक और फल गिरा और एक बार इन्हों सभी आए ना पेड़ के पास। जब भी एक फल गिरे तो वो आवाज भी धम बोल के आ गए तो क्या किया? शेर बोले अभी तुम्हारा आसमान गिर रहा है, फिर भी चलो भागो भागो बोले। और सभी हंसने लगे। क्या है बेटा इसका मतलब? आसमान गिरता कभी भी बुद्धि से नहीं सोचे। एक शेर ने सोचा, क्या हुआ? एक क्या है इसका मतलब? आसमान गिरा था, एक खरगोश था, वो खरगोश कहाँ पर सो गया? पेड़ के नीचे सो गया। पेड़ के नीचे सो गया था, गाढ़ नींद में नहीं, एकदम धम्म बोल के एक फल गिर गया पेड़ से। फल गिर गया तो क्या सोचा इन्हों? अरे आसमान गिरा, कुछ तो गिरा बोल के आवाज आए। उनको आवाज आए तो इधर उधर देखे तो कोई भी नहीं दिखाई पड़ रही, कहाँ भी नहीं दिखा। अरे इन्हों क्या सोचे? डर के मारे आसमान गिर रहा है बोल के भागे तो बीच में रास्ता में कौन मिला? लोमड़ी मिला। लोमड़ी मिले तो लोमड़ी क्या कहा? अरे क्यों भाग रहे हैं? खरगोश भाई बोले तो क्या बोले? खरगोश आसमान गिरा है, तुम भी भागो बोले तो उन्होंने इनके पीछे भागे। बाद में कौन मिला? भालू मिला। भालू को भी वैसे कहा तो उन्होंने भी इसके पीछे। क्या हुआ? क्यों भाग रहे सभी? बोले तो आसमान गिर रहा है बोले तो बालू भी इनके पीछे बालू तीनों भाग रहे इसके पीछे। बाद में हाथी मिले रास्ते में। हाथी क्या पूछा? अरे क्यों भाग रहे हैं बालू भाई? बोले तो बालू बोले आसमान गिर रहा है, भागो बोले तो सब भागो। भागने का बाद हाथी मिले तो हाथी भी इसके पीछे भाग रहे हैं। बाद में रास्ते में शेर मिल गया। शेर अरे सभी क्यों भाग रहे हैं? बोले तो आसमान गिर रहा है। कौन बोले आसमान गिरा? एक के नाम ही बोल रहे, लास्ट में कौन है? अंत में हाथी है। हाथी बोले मुझे बालू बोले। बालू क्या बोले? लोमड़ी बोले। लोमड़ी क्या बोले? खरगोश बोले। सभी खरगोश का नाम लिया। खरगोश को रुको, सब रुको बोले तो जानवर सब रुक गया। रुकने का बाद क्या हुआ? चलो तुम्हारा आसमान कहाँ गिर रहा है बोल के पेड़ के पास लेके गए। इन लोग जाने का बाद और एक बार धम बोल के फल गिरा तो ये भी है तुम्हारा आसमान बोल के शेर बताए तो सब हंसने लगा। ओके बेटा, समझ में आया? आसमान गिरता नहीं गिरते ना कभी भी। ओके, होमवर्क बेटा आज का लेसन 5 टेक्स्ट बुक लर्न है। ओके, आसमान गिरा टेक्स्ट बुक लेसन रीड बेटा। ओके, होमवर्क टुडे टेक्स्ट बुक लर्निंग। धन्यवाद। Good morning children. Today unit 6 AEO. The previous class I continued half of the lesson and I completed. Now I am going to continue the same lesson. Now see, before that what happened was the newspaper he was reading the Swami's father and he observed that
one of the young boy, he raced with the tiger and he escaped from the tiger and he awarded as a bravery award. By reasoning that, by reading that newspaper, Swami's father was thought to do his son also very brave child, and he said that to the Swami to sleep alone in his office room, and daily he used to say, sleep beside of the granny's bed. Two beds they used to be there in the veranda, side by side they used to sleep, and all this grandmother used to say stories to him and he used to sleep with her. By seeing that, Swami's father decided him to not to stay here and to sleep in his office room. And what happened, we are going to continue. Swami hurriedly got up and spread his bed under the bench and crouched there. It seemed to be a much safer place. He shut his eyes tight and encased himself in his blanket. Unknown to himself, Swami fell asleep. In his sleep, he had a terrible dream. Here what happened? He went away. His father not listened anything, whatever the boss was saying with Swami. At last he said that open your door and you sleep. One of the bench is there. You sleep bench on the bench. He slept under the bench here. And afterwards he was terrifying and he is remaining, he is the ghost like that, and he tightly closed the eyes and he went to sleep. And after sleeping, some of the sound it was he observed. And what happened in the fear? Hurriedly crouched there and he seemed to safer place, and he shut his eyes tightly and encased himself in the blanket, total blanket he covered. And Swami fell asleep. And in his sleep he has one terrible dream. A tiger was chasing him. Swami tried hard to escape, but his feet could not move. He tried to open his eyes, but his eyelids could not open. He groaned in despair. What happened? In his dream, the tiger was chasing him, and Swami tried to escape from that, and he tried to open his eyes, and the eyelids was not to open. And what happened here? He groaned in despair. At last, using utmost effort, he opened his eyes. He put his hand out to free his granny's presence, as was his habit. But he only touched the wooden leg of the bench. At once his lonely state came back to him. He shook in fear and closed his eyes. He heard a little rustling noise in the room. What happened? At last, using utmost effort, he opened his eyes, because he was fearing. With this fear, he was not opening the eyes, and after some time, he opened very hardly his eyes. He put his hand out to feel his granny's presence. He was touching like this. When we are sleeping side by side, here the grandmother was sitting, and here he was there. And he used to keep the hand on him. And at last, what happened? In the presence, he is thinking that he was keeping the hand on the grandmother, but he was keeping her hand on the bench. At once, he only state came back to him. He shook in fear and closed his eyes. At last, he took the fear and he again closed his eyes. He heard a little rushing sound in the room. He observed some of the sound was coming in the room. What can this be? Thought Swami, and slowly opened his eyes. What happened? Like this the sound was coming, and slowly he used to open the eyes. Something was moving in the darkness. Swami lay gazing in horror. He was certain that his end had come. The devil would soon pull him out and tear him to pieces, and he was afraid. Because why he was afraid? He was sleeping alone in the office room of his father. For that purpose, he was afraid. He was very terrified. And he lay gazing in horror. He was certain that his end had come. The end had come means he was thinking that I am going to die. Some of the members has came in. The devil was came and would soon pull him out and tear him up into pieces. And the devil come and she
that devil used to tear all into the piece and I used to die. He was imagining himself like that. So what is the use of waiting? Swami thought, and what he was saying that what is the use of waiting for that? And he thought himself. As it came nearer, Swami crawled out from under the bench, and once he clutched his leg and dug his teeth in. What happened here? See the figure now. Nothing. What will happen? Any sound is came. He opened the eyes and he was catching one of the leg of the. Who came here? Devil came on? No. One of the theft entered into the office room and he tightly opened the mouth and with the help of the teeth he tightened him and he catched the leg very tightly. There was a painful cry. Ayo, something has beaten me. Then there was a heavy tumbling and falling at his furniture. Everyone in the house was awakened by the loud noise. In a moment, father and a servant came running with a light. What happened? He was biting the teeth and two hands he kept like this and he brought the leg nearer and he with the help of the teeth he crushed to him. And this fellow, he was saying, and he was beaten to me, anyone, and bitten anyone, and he was saying in the tumbling voice, and whatever the furniture is there in the room, it was fell down in that. And everyone in the house, those are there in the different bedrooms, they came, the father came and the servant came with the whatever he was hearing the loud voice. In a moment, father and a servant came running with a light. They opened a torchlight and they came within a fraction of seconds. Both of them fell on the burgher, who lay and the furniture with a bleeding knee. What happened? Both of them came and what observing, he fell down. Who? The theft. Here, knee means here it was getting total blood. The next day was a day of congratulations for Swami. His classmates looked at him with respect. His teacher patted his back for his courage and bravery. The headmaster said that he was a true sport. Swami had beaten into the knee of a notorious housebreaker and the police were grateful to him. What happened the next day? Because he was also a bravery. How he became as a brave boy? Because of his father. He observed in the newspaper and afterwards he taken his child to the office room to sleep alone. On that day only the thief entered into the house and he was stolen some of the things and he catched the thief and in the next day all of the people in the house and also in the school, in the classmate and the headmaster, all they congratulated this Swami. For what purpose they are congratulated? Because the theft entered into the house and he was stealing some of the items in the house. For that purpose, all they came, how the courage was there for you and how the bravery, and the headmaster said to him that you are the true scout. Scout means some of the people they will dress and they will serve for all the needy people. They are known as the scouts. And Swami had beaten into that knee because he was beaten and catched into the theft. And all the policemen came and they grateful to the Swami and they are congratulated over the Swami. When father returned home from the club that night, he asked, where is the boy? He is asleep. And morning this was happened. Again at night the father entered into the home. He went to the club and he returned to the house. And where is the boy? He was asking. And she said that he is asleep. Means he was going to sleep. So early he saying that very soon he was slept. Why did not have a wink of sleep in the whole of last night? Said Swami's mother. Where is he sleeping? In his usual place? And again he was asking where he was sleeping, near the grandmother or where he was going to sleep. Sleeping beside his granny again, father exclaimed, that is why he wanted to be asleep before I returned home, clever boy. And he was saying that when I will return means again he used to sleep in the office room. For that purpose, before I entered into the house only, he went away to sleep near the grandmother. He was a very clever boy, he was saying the father. Let him sleep where he likes, mother said angrily. You did not risk his life again. And he was shouting. Who?
that time only he used to sleep. And she was very hungry because if the thief was beaten with the Swami, what will happen? He used to have some of the injuries and he used to die. Again, why you are keeping my child in the risk? She was shouting. Alright, pamper him and spoil him as much as you like. Father mumbled as he walked away to his room. Alright, he said, alright, whatever you want to do, you do. And whatever you are doing himself and you are spoiling him. Now he became as a brave boy. Again he was continuing as a lazy boy. You are spoiling his future. And father mumbled, saying himself only, and he walked away from that room. Swami was following the whole conversation from under the blanket. He felt a great relief to hear his father giving him up. He was listening all the words. He did not went to sleep. But whatever the father was saying, he listened and he kept under the blanket the face, and he felt a great relief to hear the words whatever the father was saying. These lesson, all the students, those who are there in your age, they will do same like that only. If you are doing some of the mistakes, before the father enters, you will go to sleep and you will act as sleeping. Why? To escape from the father, because he will come very hungrily and he used to beat or he used to say some of the words. Same like that only. The Swami was doing the same. Before the father was entering into the house only, he was going to sleep and the mother was covering whatever he was doing. Like this, it was a bravery about the person who did. He was a hero. This lesson was completed one. Here some of the meanings are there in the page number 90. I am going to read out these meanings once you listen. Crossly, a little hungrily, squall, an hungry look or expression. Porch, a covered entrance to a building, a veranda. Sternly, seriously and strictly. Disgraceful, very bad or shameful. Tiptoed, walked quietly on the tips of his toes. Curled, drew up his legs close to the body and curved his back. Snoring, breathing roughly and noisily while sleeping. Stirred, moved slightly. Groaned, made a deep sad sound. Pleaded, requested. Scorpions, small creatures with a poisonous sting in the long tail. Laughing stock, someone or something which seems stupid. Tumbling, falling helplessly. Scout, one who is trained in doing acts of public service. Notorious, well known for some bad quality or act. Faint, likely to lose consciousness. Crouched, bent the knees close to the body in fear. Encased, covered himself completely. Crawled, moved slowly, keeping the body close to the ground. See now, after finishing these meanings also in the page number 91. Read the following sentences and say whether they are true or false. Write T for true and F for false statements in the brackets. Correct the false statements. Swami said that he would sleep alone from the following week. What he said? He said 1 month after I used to sleep. It was false. Swami's father looked like a ghost in darkness. For the Swami, he looked like a ghost because he was saying to him to sleep alone in the office room. It was true. First one, false. Second one, true. And third one. When Swami was snoring, his grandmother pulled the blanket away. No, it was false. Swami was really afraid of darkness. False. Swami wished that the tiger had killed the boy. True, because he was thinking that what was the story that the boy used to kill with the tiger. Now third way, take the correct option to make the sentence true. Swami was almost faint with fear because his father would beat him. He was afraid of ghosts. A ghost entered his room. He had a terrible dream. He was afraid of ghosts. Swami clutched the leg of his father
his grandmother, a chain, or the theft. The theft. And after finishing this one, read the conversation given below and fill in the blanks with appropriate words from the box. He given some of the words I am writing here. Grateful, respect, certain, courage, sternly, afraid of, terrible, hesitated, disturbed, disgraceful. He given this all the words and here he given the conversation. I am going to read out the conversation. Which word it will suit from this box you should write in the sentences. These are the words he given. You should select from these words. Ruchira, I don't know why the teacher dashed to give his mobile number. Why he was hesitated to give his mobile number. This one is the first one. Suhas, he might be worried that you would dash him with your phone calls. You will disturb with his phone calls. This is the second one. Ruchira, I have great dash for him. I will never behave in a dash manner. I have great respect. This is the third one. And what happened? I will never behave as a disgraceful. This is the fourth one. Suhas, I am dashed that our teacher will not give his number. Certain, this one was the fifth one. Certain was the fifth one. And anyhow, I like your dash. We are all afraid of him. He was, this one is the courage was the sixth one. Afraid of it was the seventh one. Ruchira, I don't think our teacher is dash, but he says everything. The teacher was not in a terrible. This one is the eighth one, but says everything sternly. This was the ninth one. Once he gave me a wonderful gift, so I am always dashed to him. I was always grateful to him. This was the 10th one. Whatever these dashes are there, you should write in this. And remaining some of the grammar part is there, just I will continue in the next class. This whatever I said for you in this class, you write in your textbook as well as in your workbook, and you go through this lesson and read this part. Okay? If you are having any doubts in the next Zoom class, you can ask when the lesson is going on. You underline the words which one you are having the doubt, and you ask me in the Zoom class.